అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి వైఎస్ జగన్ గారు పులివెందుల ఎమ్మెల్యే, ప్రతిపక్ష లేని పార్టీ. మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మందా తుఫాన్కు ముందు మరి ఆయన ఎక్కడ ఉన్నాడో, ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితి. ఏది ఏమైనా బెంగళూరు ప్యాలెస్లో పడుకున్నాడేమో. తీరిగ్గా తుఫాను ఆగిన తరువాతే వచ్చాడు, అలా వెళ్ళాడు. అంతకు మించి ఆయన చేసింది ఏమిటి ఒక్కసారి చెప్పండి. చేసింది కూడా ఏమీ లేదు. మరి ఆ పేపర్ వాళ్ళు ఎంత నిశ్చితంగా తుఫాను ఆపేసిన ఒకే ఒక్క మగాడు వైఎస్ జగన్ గారు అని ప్రకటించుకోవటానికి మాత్రమే పేపర్లే కానీ రాష్ట్రానికి ఉపయోగపడే పనులు ఏ ఒక్కటి కూడా చేయరు, ఏ ఒక్కటి కూడా సరిగా రాయరు. ఏది ఏమైనా అంతా ఉత్తదే రాస్తారు. ఏ ఒక్కటి కూడా నిజమనేది ఉండదు పేపర్లలో. వాళ్ళకేమిటంటే పేపర్ నిండిపోవాలి, పేపర్కు ఏదో ఒకటి ఉరక ఉదాహరణకు రాసుకుంటూనే ఉండాలి. వాటిల్లో కొంత ఏది ఏమైనా 30% ఉత్తదే ఉంటుంది, ఒక 15% మాత్రం నిజం ఉంటుంది. అంతా ఉత్తదే రాస్తారు. అంతా ఆగిపోయిన తర్వాత వచ్చి ఆయన ఏదో చేసినట్టు అంతకంటే మగాడు ఎవరు లేరు, ఆపేసిన మగోడు ఎవరు లేరు అనటానికి ఎంత విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మరి ఆయన ఎన్ని తుఫాన్లు ఆపివేశాడు ఒకసారి ఆలోచించి రాష్ట్ర ప్రజలకు చెప్పండి. ఆ పేపర్ వాళ్ళను. పేపర్ అంతా డూప్లికేటు, ఏదో ఒకటి రాసుకుంటూనే ఉంటారు. కొంచెం ఆలోచించుకోండి. పేపర్ అంతా కొత్తదే చెప్తారు, టీవీలో కూడా కొంతవరకు కొత్తదే చెప్తారు. కొంచెం ఆలోచించుకోండి. వాళ్ళకి ఏమిటంటే న్యూస్ దొరకకపోతే ఏదో ఒకటి వాగుతూనే ఉంటారు. ఏదో ఒకటి గొడవలు సృష్టించాలని ఇంకొంచెం ప్రబలం చెప్తారు, ఇంకొద్దిగా రెచ్చగొట్టడానికి ఉంటారు టీవీల వల్ల కూడా. ఒకసారి ఆలోచించండి. ఏది ఏమైనా టీవీ వాళ్ళు నమ్మటం లేదు, పేపర్ వారి కూడా వాళ్ళు ఏదో ఒకటి ఛానల్లో వాళ్ళకు పిచ్చి పట్టినట్టుగా చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ లేదన్నట్టుగా వాళ్ళు ఊరక వాగుతూనే ఉంటారు. ఏది ఏమైనా ఇంత విధిగా రాయటం, ఇంత విధిగా మాట్లాడటం మంచిది కాదు. ఒకసారి ఆలోచించుకోండి. మరి ఎన్ని తుఫాన్లు ఆపివేశాడు వైఎస్ జగన్ గారు? ఎంతమందికి డబ్బులు ఇచ్చాడు? ఎంతమందిని ఆదుకున్నాడు? వరదలు వచ్చిన వాళ్ళకి ఒకసారి ఆలోచించండి. ఏది ఏమైనా అంతా బూటకపు మాటలు, కలపం చేసుకునే మాటలు. ఈ ఎదవేదో చెప్పాడు, ఆ ఎదవేదో చెప్పాడు, ఆ విధంగానే ప్రబలం చేసి వాళ్ళు ఈ విధంగా చెప్పి జనాలు రెచ్చగొట్టడానికి దేనికి పనికొచ్చే వాళ్ళు మాత్రం కాదు. ఒకసారి ఆలోచించండి. మరి ఎంతమందిని ఆదుకున్నాడు? ఆయన ఏదంటే ఏదో శవం దొరికితే రెచ్చగొట్టవచ్చు అన్న ఉదాహరణతోని బెంగళూరు ప్యాలెస్లో పడుకొని వచ్చాడే కానీ వరదలు రాకముందు ఏం చేశాడు? వర్షం పడకముందు ఏం చేశాడు? ఏమైనా చర్యలు తీసుకున్నారా? ఏ ఒక్క వర్షానికైనా కానీ ఆయన గత ప్రభుత్వాల్లో అధికారం ఉన్నప్పుడు ఒకసారి చెప్పండి. ఈ కూటమి ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకున్నారు, జనాన్ని చాలా భద్రతంగా ఉంచారు, చాలా విధంగా కాపాడారు. ఒక్కసారి ఆలోచించుకోండి అని తెలియజేస్తూ, ఏది ఏమైనా ఇటువంటి పనికి మాలిన వాళ్ళు ఉంటారు. ఎవరికి ప్రెస్ మీట్లు పెట్టుకుని వాగటం తప్ప దేనికి పనికొచ్చే వాళ్ళు మాత్రం కాదు. ఒక్కసారి ఆలోచించండి అని తెలియజేస్తూ, ఆయన ఏదో నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏదో ఇతర రాష్ట్రాలకు వెళ్ళారు, ఏదో కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టుకొని వాళ్ళ మీద కేసులు ఉన్నట్టుగా ఉన్నాయి కాబట్టి అలా మాట్లాడుతూ ఈ విధంగా రెచ్చగొట్టే వాక్యాలు ఉన్నాయి. ఆ కూర్చున్న వ్యక్తి కూడా లేచి వెళ్ళిపోవాలి. ఏమిటంటే నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో లేరు కాబట్టి ఉదాహరణ కూర్చొని బూటకం మాటలు, కల్లిబుల్లి మాటలు మాట్లాడుకుంటూ ఉండటం తప్ప అదేగినా నారా చంద్రబాబు నాయుడు గారు మన ఏపీలో ఉన్నట్టు అతను కనపడేవాడు కూడా కాదు. ఆ వెంకటరెడ్డి గారంట, ఆయన ఎవరో మరి పనికి మాలిన మాటలు ఉండటం తప్ప దేనికి పనికొచ్చేవాళ్ళు మాత్రం కాదు. అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్నట్టయితే కనిపించేవాడు కూడా కాదు. వాళ్ళు చేసింది నిజమే కాబట్టి వాళ్ళకు కేసులు ఉన్నాయి, వాళ్ళు అరెస్టులు అయ్యారు. ఈయనకేమైనా రాసి పెట్టి ఉంది ఏమో చూడండి ఒకసారి. ఏమన్నా వెంకటరెడ్డి గారికి ఏమన్నా? ఆయన లేడు కాబట్టి ప్రెస్ మీట్లలో కనపడుతున్నాడు. ఆయన ఉంటే అది కనపడేవాడు కూడా కాదు, పారిపోయేవాడు అని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషులకి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు. ఏ ఒక్కటి కూడా చేసిందంటూ ఏమీ లేదు. రాష్ట్రాన్ని గందరగోళం సృష్టించారు, అల్లరి సృష్టించారు ఈ వైఎస్ జగన్ గారు ఉన్నన్ని రోజులు కూడా అని తెలియజేస్తూ, ఆ వెంకటరెడ్డి గారి బూటకపు మాటలు,
కల్లిబుల్లి మాటలు, మాయ మాటలు, కంత్రి మాటలు నమ్మవలసిన అవసరం లేదు, నమ్మకండి అని తెలియజేస్తూ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అది కూడా కాక జగన్మోహన్ రెడ్డి గారిని ఊరక లేనిపోని సృష్టిస్తూ ఆయనే గందరగోళం సృష్టించే విధంగా మాట్లాడుతున్న గత వీడియోలో కూడా చెప్పే ఉంటాను నేను.